ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా లాస్ట్ 3 మ్యాచెస్కి బీసీసీఐ ఇండియన్ స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. అండ్ ఈ స్క్వాడ్లో చూసుకుంటే బిగ్ సర్ప్రైజ్ అయితే ఏమీ లేవు. రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం విరాట్ కోహ్లీ థర్డ్ 4 టెస్ట్ నుండి రూల్ అవుట్ అయ్యే అవకాశం ఉందనుకున్నాం. కానీ పర్సనల్ రీజన్ కారణంగా 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ మొత్తానికి రూల్ అవుట్ అయ్యాడని బీసీసీఐ అఫీషియల్ అనౌన్స్ చేసింది. ఇంజురీతో సెకండ్ టెస్ట్ నుండి రూల్ అవుట్ అయిన కేఎల్ రాహుల్ అండ్ రవీంద్ర జడేజా ఇద్దరు కూడా ఈ స్క్వాడ్లో ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు పక్కన స్టార్ మార్క్ పెట్టి సబ్జెక్ట్ టు ఫిట్నెస్ అని మెన్షన్ చేశారు. థర్డ్ టెస్ట్ మ్యాచ్కి ఇంకా టైం ఉంది కాబట్టి అప్పట్లోగా ఫుల్ ఫిట్గా ఉంటే ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు. లేకుంటే ఇద్దరు కూడా రూల్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా లాస్ట్ 3 మ్యాచెస్ నుండి రూల్ అవుట్ అయిపోయాడు. నిన్న వచ్చిన అప్డేట్స్ ప్రకారం బ్యాక్ స్పాజం ఇంజరీతో రూల్ అవుట్ అయ్యాడు అనుకున్నాం. కానీ ఈరోజు వచ్చిన అప్డేట్స్ ప్రకారం మేనేజ్మెంటే అయ్యర్ని డ్రాప్ చేసిందని అప్డేట్స్ వస్తున్నాయి. ఇక జడేజా స్క్వాడ్లో వచ్చాడు కాబట్టి సౌరవ్ కుమార్ని డ్రాప్ చేశారు. ఇక ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ స్క్వాడ్లోకి వచ్చాడు. రీసెంట్గా జరిగిన ఇండియా ఏ అండ్ ఇంగ్లాండ్ లయన్స్ సిరీస్లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఇక బీసీసీఐ అనౌన్స్ చేసిన ఇండియన్ స్క్వాడ్ చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పతిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్. ఇక విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు రూల్ అవుట్ అయ్యారు కాబట్టి ప్లేయర్స్ లైక్ సర్ఫరాజ్ ఖాన్ అండ్ రజిత్ పద్దర్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఈ సిరీస్లో కనుక ప్రూవ్ చేసుకుంటే అప్కమింగ్ సిరీస్లో కూడా స్క్వాడ్లో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇషాన్ కిషన్ ఎటువంటి డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లే కాబట్టి తనని స్క్వాడ్లో తీసుకోలేదు. ఇక దాంతో కేఎస్ భరతే ఈ లాస్ట్ 3 మ్యాచెస్ కూడా వికెట్ కీపర్గా కొనసాగే అవకాశం ఉంది. అండ్ బ్యాట్తో ప్రూవ్ చేసుకోవడానికి ఈ సిరీస్ ఒక్కటే తనకు లాస్ట్ ఆపర్చునిటీ. వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా మొహమ్మద్ సిరాజ్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. అయితే థర్డ్ మ్యాచ్ తన ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ రవీంద్ర జడేజా అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా ఇక థర్డ్ మ్యాచ్లో ఫుల్ ఫిట్గా లేకుంటే సర్ఫరాజ్ ఖాన్ అండ్ రజిత్ పద్దర్ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. అయితే ఇద్దరు ప్లేయింగ్ లెవెల్లో ఉంటే ఇండియా మిడిల్ ఆర్డర్ మాత్రం చాలా ఇన్ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఇక జస్ప్రీత్ బుమ్రాకి థర్డ్ మ్యాచ్ రెస్ట్ ఇస్తారనుకున్నాం. కానీ ఖచ్చితంగా థర్డ్ మ్యాచ్ బుమ్రా ఆడే అవకాశం ఉంది. 4th మ్యాచ్ ఆర్ 5th మ్యాచ్ రెండింటిలో ఒక మ్యాచ్లో బుమ్రాకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా ఫైనల్ స్క్వాడ్ చూసుకుంటే పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏమీ లేవు. ఒక మిడిల్ ఆర్డర్ మాత్రమే కొద్ది ఇన్ఎక్స్పీరియన్స్ కనబడుతుంది. ఇక విరాట్ కోహ్లీ మాత్రం మొత్తం టెస్ట్ సిరీస్కి రూల్ అవుట్ అయిపోయాడు. ఇక థర్డ్ మ్యాచ్ 15th ఫిబ్రవరిన స్టార్ట్ కాబోతుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.